ఒక్కసారిగా బ్రెయిన్ ఫ్రీజ్ అయ్యేలా, హార్ట్ బీట్ స్టాప్ అయ్యేలా ఉండే రియల్ టైమ్ ట్రాజడీ. దుబాయ్ మనకందరికీ డ్రీమ్ సిటీ, లగ్జరీ లైఫ్ స్టైల్ సింబల్, బిజినెస్ ఎంపైర్, టూరిజం మెక్కా. బుర్జ్ ఖలీఫా టాప్ నుంచి కనిపించే అద్భుతమైన సిటీ స్కైలైన్, పామ్ జుమేరా ఐలాండ్స్ మీద లగ్జరీ విల్లాలు అండ్ హోటల్స్, దుబాయ్ మాల్లో షాపింగ్ ఫీవర్, గోల్డ్ సూక్లో బరువు తూకం చేసుకునే స్వర్ణం, ఎమిరేట్స్ అండ్ ఫ్లై దుబాయ్ ఫ్లైట్స్లో లగ్జరీ ట్రావెల్, జెబెల్ అలీ పోర్ట్ ద్వారా వచ్చే లక్షల కోట్ల విలువైన గూడ్స్, డిఐఎఫ్సిలో ప్రపంచ పెద్ద బ్యాంకుల హెడ్ క్వార్టర్స్, ఇవన్నీ ఒక్క రాత్రికి వార్ జోన్గా. మార్చ్ 17, 2026 నాటికి, ఇప్పుడు రాత్రి 5 గంటలు ఐఎస్టీ, పరిస్థితి ఇలా ఉంది. ఇరాన్ దాదాపు 285 బ్యాలిస్టిక్ మిసైల్స్, 1567 డ్రోన్స్, 15+ క్రూజ్ మిసైల్స్ లాంచ్ చేసి యుఏఈ మీద, ముఖ్యంగా దుబాయ్ సిటీ మీద నాన్ స్టాప్ అటాక్స్ చేసింది. ఫిబ్రవరి 28 నుంచి మార్చ్ 17 వరకు ఇప్పటి వరకు రిపోర్టైన స్ట్రైక్స్ సంఖ్య 1900+ దాటిపోయింది. ఇది ఒకరోజు లేదు, దాదాపు 18 రోజుల నుంచి కంటిన్యూస్ రెయిన్ ఆఫ్ ఫైర్. ఇప్పుడు ఏమైందో చూద్దాం ఒక్కొక్కటిగా డీటెయిల్గా. 1. జెబెల్ అలీ పోర్ట్, ప్రపంచంలోనే అతిపెద్ద కంటైనర్ పోర్టులో ఒకటి. డైరెక్ట్ మిసైల్ హిట్స్, కంటైనర్ యార్డ్స్లో ఫైర్ అండ్ ఎక్స్ప్లోషన్స్, క్రేన్స్ డ్యామేజ్, షిప్ బెర్తింగ్ ఏరియాలు బ్లాక్, పోర్ట్ ఆపరేషన్స్ టెంపరరీగా ఫుల్ షట్డౌన్. ఇప్పుడు షిప్స్ ఆల్టర్నేటివ్ పోర్ట్స్ వైపు రీరూట్ అవుతున్నాయి. 2. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ డిఎక్స్బి, రన్వే 12L/30 దగ్గర డ్రోన్ స్వార్మ్ అటాక్స్, టర్మినల్ 3 అండ్ కాన్కోర్స్ బి ఏరియాలో ఎక్స్ప్లోషన్స్, ఫ్యూయల్ డిపో హిట్, భారీ స్మోక్ అండ్ ఫైర్, ఎయిర్ స్పేస్ క్లోజ్. దానితో ఎమిరేట్స్, ఫ్లై దుబాయ్, ఇండిగో, ఎయిర్ ఇండియా, విస్తారా ఫ్లైట్స్లో మాస్ క్యాన్సిలేషన్స్. ప్రతిరోజు 10 లక్షల మంది ప్రయాణికులు వచ్చే ఎయిర్పోర్ట్ ఇప్పుడు దాదాపు డెడ్. 3. అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ డబ్ల్యూసి, కార్గో టెర్మినల్స్ మీద అటాక్స్, లాజిస్టిక్స్ హబ్ డౌన్, డిహెచ్ఎల్, ఫెడెక్స్, యూపీఎస్ లాంటి గ్లోబల్ కార్గో కంపెనీల ఆపరేషన్స్ ఆగిపోయాయి. 4. టూరిస్ట్ అండ్ లగ్జరీ ల్యాండ్మార్క్స్, బుర్జ్ ఖలీఫా దగ్గర డ్రోన్ ఎక్స్ప్లోజన్స్, డౌన్టౌన్ ఏరియా ఎవాక్యుయేట్, పామ్ జుమేరా అట్లాంటిస్ హోటల్ పరిసరాల్లో ఫైర్, దుబాయ్ మరీనా, జేబీఆర్ వాక్లో సైడ్ డ్యామేజ్, హోటల్ ఆక్యుపెన్సీ 15 నుంచి 20% కింద పడిపోయింది. టూరిస్ట్ వీసాలు సస్పెండ్, బుకింగ్స్ 80% క్యాన్సిల్. 5. ఫైనాన్షియల్ సెక్టార్, డిఐఎఫ్సి, దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్ మీద సైబర్ అటాక్స్ ప్లస్ ఫిజికల్ థ్రెట్స్, హెచ్ఎస్బీసీ, సిటీ బ్యాంక్, స్టాండర్డ్ చార్టర్, గోల్డ్మ్యాన్ సాక్స్ లాంటి బ్యాంకులు బ్రాంచెస్ టెంపరరీ క్లోజ్, ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ లాస్, స్టాక్ మార్కెట్ షేక్. ఇప్పుడు కీ పాయింట్ ఏంటంటే, ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వార్ అయితే దుబాయ్ ఎందుకు ఇలా టార్గెట్ అవుతోంది? ఇరాన్ స్ట్రాటజీ చాలా కోల్డ్, క్యాలిక్యులేటెడ్, మల్టీ లేయర్డ్గా ఉంది. లేయర్ 1, స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ బ్లాక్మెయిల్. ప్రపంచంలో 20 నుంచి 22% క్రూడ్ ఆయిల్ మరియు 25% ఎల్ఎన్జీ ఈ చిన్న 33 కిలోమీటర్ల పాసేజ్ ద్వారానే వెళుతోంది. ఇరాన్ దీన్ని బ్లాక్ చేసి ట్యాంకర్ల మీద డ్రోన్ అండ్ మిసైల్ అటాక్స్ చేస్తోంది. దీనితో ఆయిల్ ప్రైసెస్ స్కై హై అవుతాయి, ప్రపంచ ఇన్ఫ్లేషన్ స్పైక్ అవుతుంది. లేయర్ 2, అమెరికన్ మిలిటరీ బేసెస్ టార్గెట్. గల్ఫ్లో అమెరికా బేసెస్, అల్ ఉదైద్, ఖతార్, అల్ ధఫ్రా, అబుదాబి, బహ్రెయిన్ నేవల్ బేస్, దుబాయ్ దగ్గర కూడా సపోర్ట్ ఫెసిలిటీస్ అండ్ లాజిస్టిక్స్ హబ్స్. ఇరాన్ ఈ బేసెస్ మీద డైరెక్ట్ స్ట్రైక్స్ ఇస్తోంది. దుబాయ్ దగ్గర ఉన్న అమెరికన్ యాసెట్స్ కూడా హిట్ అవుతున్నాయి. లేయర్ 3, గల్ఫ్ ఎకానమీస్ని సెలెక్టివ్గా క్రాష్ చేయడం. గల్ఫ్ కంట్రీస్ అందరూ ఒకేలా కాదు. సౌదీ అరేబియా, ఆయిల్ రిఫైనరీస్, అరామ్కో, అబ్కీక్, రస్ తనూరా టార్గెట్. ఖతార్, నార్త్ ఫీల్డ్ ఎల్ఎన్జీ ఎక్స్పోర్ట్ టెర్మినల్స్ హిట్. కువైట్, మీనా అహ్మదీ ఆయిల్ టెర్మినల్ డ్యామేజ్. బహ్రెయిన్, సిత్రా రిఫైనరీ అండ్ నావల్ బేస్. మరి దుబాయ్యా? దుబాయ్ జీడీపీలో ఆయిల్ కేవలం 0.5% మాత్రమే. దుబాయ్ ఎకానమీ మెయిన్ సోర్సెస్ 2025-2026 ఎస్టిమేట్స్ ప్రకారం హోల్సేల్ అండ్ రీటైల్ ట్రేడ్ 26 నుంచి 28%, జెబెల్ అలీ ద్వారా వచ్చే ఎలక్ట్రానిక్స్, గోల్డ్, డైమండ్స్, కాస్మెటిక్స్, ఆటోమొబైల్స్, ఫుడ్ ప్రోడక్ట్స్ అన్నీ వరల్డ్కి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. ట్రాన్స్పోర్ట్, స్టోరేజ్ అండ్ లాజిస్టిక్స్ 12 నుంచి 15%. డిఎక్స్బి, ప్రపంచంలో 3వ అతిపెద్ద ఎయిర్పోర్ట్, జెబెల్ అలీ 2వ అతిపెద్ద కంటైనర్ పోర్ట్. ఫైనాన్షియల్ అండ్ ఇన్సూరెన్స్ సర్వీసెస్ 10 నుంచి 12%.
డిఐఎఫ్సి మిడిల్ ఈస్ట్లోనే టాప్ ఫైనాన్షియల్ హబ్. టూరిజం, హాస్పిటాలిటీ, రియల్ ఎస్టేట్ 12–14%. 2025లో ఇండియన్స్ మాత్రమే 95,000 కోట్లు ప్లస్ ప్రాపర్టీ ఇన్వెస్ట్ చేశారు. మొత్తం రియల్ ఎస్టేట్ మార్కెట్ వాల్యూ $500 బిలియన్ పైగా ఉంది. ఇరాన్ ఈ 4 సెక్టార్ల మీదే ఫోకస్ చేసి దెబ్బతీస్తోంది. పోర్ట్ ప్లస్ ఎయిర్పోర్ట్ హిట్ అయితే ట్రేడ్ అండ్ లాజిస్టిక్స్ డౌన్. సైబర్ అటాక్స్ ప్లస్ ఫిజికల్ థ్రెట్స్, బ్యాంకులు అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ బ్రాంచెస్ క్లోజ్. టూరిస్ట్ ల్యాండ్మార్క్స్ మీద స్ట్రైక్స్, టూరిజం డెడ్, హోటల్ బుకింగ్స్ క్రాష్, ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ లాస్. ఇండియన్ హెచ్ఎన్ఐస్, రష్యన్ ఒలిగార్క్స్, చైనీస్ ఇన్వెస్టర్స్ షిఫ్ట్ అవుతున్నారు సింగపూర్, హాంకాంగ్, లండన్ వైపు. ఇరాన్ భావిస్తోంది దుబాయ్ సేఫ్ హబ్గా, ఫైనాన్షియల్ సెంటర్గా, ట్రేడింగ్ గేట్వేగా ఉండడం వల్ల అమెరికా మరియు ఇజ్రాయెల్కి ఇండైరెక్ట్ సపోర్ట్ అవుతోంది. అందుకే దాన్ని ఆర్థికంగా కంప్లీట్గా బ్రేక్ చేస్తే గల్ఫ్ ఆయిల్ సప్లై చైన్ డ్యామేజ్ అవుతుంది. దానితో ఆయిల్ షాక్ 1973 ఆయిల్ క్రైసిస్ కంటే ఇంకా భయంకరంగా ఉంటుంది. మీరేమనుకుంటున్నారు? ఈ వార్ ఎప్పుడాగుతుంది? ఇండియా ఎలా సర్వైవ్ చేయాలి? కామెంట్స్లో ఆయిల్ అని రాయండి. నెక్స్ట్ వీడియోలో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఫ్యూచర్ ప్రెడిక్షన్స్, ఇండియా ఇంపాక్ట్, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే ఫుల్ డీటెయిల్డ్ కేస్ స్టడీ ప్లస్ స్ట్రాటజీ చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. ఇలాంటి రియల్ టైమ్ జియోపొలిటికల్ డీప్ ఎనాలిసిస్ కోసం అన్ఫోల్డ్ తెలుగుతో కనెక్ట్ అవ్వండి. జై హింద్, స్టే సేఫ్, స్టే అలర్ట్.